నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతి నిర్మాణాలను పరిశీలిస్తున్న ఐఐటి మద్రాస్ బృందం పటిష్టత అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక. టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం. ప్రజల నుంచి వినతుల్ని స్వీకరిస్తున్న సీఎం. చిత్తూరు జిల్లా మొగలిఘాట్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా 13 మందికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ప్రపంచ ఆహార భద్రత కోసం భారత్ కృషి చేస్తోందన్న ప్రధాని. కేంద్ర బడ్జెట్ స్థిరమైన వ్యవసాయంపై దృష్టి సారించిందని వెల్లడి. వైనాడ్ సహాయక చర్యల్లో సినీ నటుడు మోహన్ లాల్. నష్టంపై వివరాలను అందించిన అధికారులు. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది. నీటిలో నానుతున్న నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి గతంలో టీడీపీ హయాంలో నిర్మిస్తున్నటువంటి సచివాలయాలు అలాగే హెచ్ఓడి భవనాలని ప్రాథమికంగా పరిశీలిస్తుంది. మనం స్పష్టంగా చూడొచ్చు మన వెనుక ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం ఈ నిపుణులందరూ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ చెరువులో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఐకానిక్ టవర్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మాణానికి ప్రయత్నించింది. 2018లో దీనికి సంబంధించినటువంటి టెండర్లు పూర్తి చేసి నిర్మాణాలని ప్రారంభించారు. దాదాపుగా 2200 కోట్ల రూపాయల వ్యయంతో 5 ఐకానిక్ టవర్లను నిర్మించాలని చెప్పి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే గడిచిన 5 ఏళ్లుగా కూడా పూర్తిగా ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించినప్పటికీ కూడా రాఫ్ట్ ఫౌండేషన్తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా 5 ఏళ్లుగా ఇలా మనకు చెరువులో కనిపిస్తున్నటువంటి నిర్మాణాల కిందే ఉన్నాయి. దాదాపుగా రాఫ్ట్ ఫౌండేషన్తో పాటు ప్రస్తుతం ఈ ఐకానిక్ టవర్ల కోసం నిర్మించినటువంటి బేస్మెంట్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ నీటిలోనే ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లుగా కూడా ఇదే తరహాలో నీటిలో ఉన్నాయి. దాదాపుగా ఈ 5 టవర్ల నిర్మాణం కోసం ఇప్పుడు ప్రస్తుతం మనం 3 టవర్లు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇది కంతా చెరువులో కనిపిస్తుంది. అలాగే 4-5 టవర్లు కూడా ఇదే తరహాలో చెరువులో నిలిచిపోయిన పరిస్థితి. దాదాపుగా వీటన్నింటిలో కూడా ఈ రాఫ్ట్ ఫౌండేషన్ దాదాపుగా 0.75 టీఎంసీల మేర నీటిలో మునిగున్నట్టుగా ఇంజనీర్లు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం పరిశీలిస్తుంది ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. రాఫ్ట్ ఫౌండేషన్లో ఎలా నీటిలో మునిగి ఉన్నందున ఈ నిర్మాణాలు ఏ మేరకు దెబ్బతున్నాయన్న అంశాన్ని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బోట్లలో వెళ్ళి పరిశీలించాలని పరిస్థితి. అయితే ఎందుకంటే ఇది ఇంత పూర్తిగా నీటిలో మునిగి ఉండడంతో గడిచిన 5 ఏళ్లుగా ఎంత మేర దెబ్బతిన్నాయి, అలాగే ఇనుము కూడా రాఫ్ట్ ఫౌండేషన్కి వినియోగించినటువంటి ఇనుము కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే వాటికి సంబంధించినటువంటి అంశాలని అన్ని సాంకేతికంగా అధ్యయనం చేసేందుకు గాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఐఐటి చెన్నైకి చెందినటువంటి స్ట్రక్చరల్ ఇంజనీర్లతో పాటు అలాగే మెటీరియల్ అలాగే సాయిల్ టెస్టింగ్కి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంది. తదుపరి సాంకేతికంగా వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సిఆర్డీకి ఒక నివేదికను సమర్పిస్తుంది. తదుపరి ఏం చేయాలన్న దానిపైన ఒక నివేదికను సమర్పించే అవకాశం ఉంది. పూర్తిగా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అంశాలని అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయిలో ఈ సచివాలయం అలాగే హెచ్ఓడి టవర్లకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని, నీటిలో మునిగినటువంటి ప్రాంతాన్ని బోట్లో వెళ్ళి మరీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య చేసినటువంటి వీటికి సంబంధించి 2018లో గత టీడీపీ ప్రభుత్వం దీనికి టెండర్లు కూడా పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర సచివాలయ టవర్లు అలాగే హెచ్ఓడి సంబంధించినటువంటి కార్యాలయాలకు సంబంధించిన టవర్లు నిర్మించాలని ప్రయత్నించారు. దాదాపుగా ముఖ్యమంత్రి కార్యాలయం దాదాపు 46 అంతస్తులతో నిర్మించాలని ప్రతిపాదన కూడా చేశారు. అలాగే మిగతా హెచ్ఓడి టవర్
ప్రాంతాలన్నీ కూడా 40 అంతస్తుల మేర ఎత్తైన భవనాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. దీనికోసం అప్పట్లో రాఫ్ట్ ఫౌండేషన్ పేరిట రాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేశారు. దాదాపుగా 10 మీటర్ల లోతున నుంచి కాంక్రీట్ నింపుకుంటూ వచ్చి అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. పటిష్టమైనటువంటి భవనాల నిర్మాణం కోసం ఈ స్థాయిలో ఈ ప్రాంతంలో నిర్మాణం కోసం దాదాపుగా 10 మీటర్ల లోతులో నుంచి కాంక్రీట్ వేసుకుంటూ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఇవన్నీ కూడా ఈ రాఫ్ట్ ఫౌండేషన్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగి ఉండడం, దాదాపుగా గడిచిన 5 ఏళ్లుగా నీటిలోనే మునుగడం, ఈ ప్రాంతం అంతా కూడా ఒక చెరువులాగా తయారైపోవడంతో ఈ భవనాల పటిష్టత ఏ మేరకు ఉంది అన్న అంశాన్ని ప్రస్తుతం నిపుణుల బృందం పరిశీలిస్తోంది క్షేత్రస్థాయిలో. వీటన్నిటిని సాంకేతికంగా అధ్యయనం చేసిన తర్వాత సాయిల్ స్ట్రక్చరల్ ఇంజనీర్లు కావచ్చు, అలాగే సాయిల్ టెస్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి నిపుణులైనటువంటి ఇంజనీర్లు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి ఒక నివేదికని సిఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. మొత్తం ఈ 5 సచివాలయ టవర్లు సంబంధించినటువంటి సచివాలయం హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించినటువంటి టవర్లు ఈ భవన నిర్మాణం తదుపరి నిర్మాణానికి ప్రస్తుతం రాఫ్ట్ ఫౌండేషన్లో ఉన్నాయి. రాఫ్ట్ ఫౌండేషన్ నుంచి బేస్మెంట్ తదుపరి నిర్మాణాలు దాదాపుగా 46 నుంచి 46 అంతస్తుల మేర వీటి ఎత్తును కూడా నిర్మించాల్సి ఉంది. అయితే వీటిని నిర్మించేందుకు తగినటువంటి పటిష్టత ప్రస్తుతం ఈ ఫౌండేషన్లో ఉందా లేదా, తదుపరి ఏం చేయాలన్న దానికి సంబంధించి ఈ నిపుణులు ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం అధ్యయనం చేసి సిఆర్డీకి నివేదికిస్తుంది. అలాగే మరోవైపు ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా నిన్న ఎమ్మెల్సీ క్వార్టర్స్ను కూడా పరిశీలించింది. ఇక రహదారులు, సేవరేజ్ డ్రైన్లు అలా తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తోంది. ఈ 2 బృందాలు వేరువేరుగా ఈ ప్రాంతాలని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఆర్డీఏకి పూర్తిస్థాయిలో నివేదికిస్తుంది. పూర్తిస్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. ఆహార మిగులు దేశంగా మారిన భారత్ ప్రస్తుతం ప్రపంచ ఆహార భద్రత కోసం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 65 ఏళ్ల తర్వాత భారత్లో నిర్వహిస్తున్న 32వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ ICAEను ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సమావేశానికి 70 దేశాల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2024-25 కేంద్ర బడ్జెట్ స్థిరమైన వ్యవసాయంపై దృష్టి సారించిందని మోదీ చెప్పారు. గతంలో ICAEకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారతదేశం అప్పుడే స్వాతంత్ర్యం సాధించిందని మోదీ గుర్తు చేశారు. ఆ సమయంలో వ్యవసాయం, ఆహార భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇప్పుడు భారత్ ఆహార మిగులు దేశంగా ఎదిగిందని, పాలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని మోదీ చెప్పారు. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ ఉత్పత్తిలో 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందని తెలిపారు. గత 10 ఏళ్లలో భారత్ వాతావరణాన్ని తట్టుకునే 1900 కొత్త వంగడాలను అందించిందని ప్రధాని చెప్పారు. భారతదేశం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వివరించారు. పెట్రోలులో 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా తమ దేశం పయనిస్తోందని అన్నారు. कृषि की एक और विशेषता है, भारत में हम आज भी 6 सीजन्स को ध्यान में रखते हुए सब कुछ प्लान करते हैं. हमारे यहाँ 15 एग्रो क्लाइमेटिक जोन्स की अपनी खासियत है. भारत में अगर आप कुछ 100 किलोमीटर ट्रेवल करें तो खेती बदल जाती है. मैदानों की खेती अलग है, हिमालय की खेती अलग है, डेजर्ट, ड्राई डेजर्ट की खेती अलग है, जहां पानी कम होता है वहां की खेती अलग है, और कोस्टल बेल्ट की खेती अलग है. ये जो डायवर्सिटी है, यही ग्लोबल फूड की सिक्योरिटी के लिए भारत को उम्मीद की किरण बनाती है. కుంభవృష్టి సృష్టించిన విధ్వంసం, పోటెత్తిన వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. సమేజ్ ప్రాంతంలోని రాంపూర్, కుల్లు ప్రాంతంలోని బగిపుల్, మండి జిల్లాలోని పధార్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని హిమాచల్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మొత్తం 53 మంది గల్లంతు కాగా వారిలో 6 మృతదేహాలను గుర్తించారు. మరో 47 మంది కోసం విపత్తు స్పందన బృందాలు గాలిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడటం, ఇళ్లు కూలడం, రోడ్లు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమేజ్ ప్రాంతంలోని రాంపూర్లో సహాయ చర్యల కోసం సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించింది. ఆకస్మిక వరదల ఉధృతికి కులు మనాలి జాతీయ రహదారిలో కొంత భాగం కొట్టుకుపోగా పునరుద్దరణ ప్రయత్నాలకు వరదలు ఆటంకం కలిగిస్తున్నాయి. అనేక గ్రామాలకు వెళ్లే రహదారులపై కొండ చర్యలు విరిగిపడి రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని సైన్య, విపత్తు నిర్వహణ దళాల సాయంతో ఆయా జిల్లాల యంత్రాంగం పునరుద్దరించే ప్రయత్నాలు చేపట్టింది.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు కొండచెరలు విరిగిపడి మధ్యలోనే చిక్కుకుపోయిన కేదార్నాథ్ యాత్రికులను రక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. రుద్రప్రయాగ్ జిల్లా లించోలి వద్ద ఇరుక్కుపోయిన భక్తుల్లో దాదాపు 5,000 మందిని శుక్రవారమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకోసం వాయుసేన చినోక్ MI-17 హెలికాప్టర్లను పంపింది. ఇంకా కొండపైన చిక్కుకుపోయిన వారిని తాళ్ల సాయంతో కిందకు తీసుకొస్తున్నారు. NDRF, SDRF బలగాలు భక్తులను సురక్షితంగా తరలిస్తున్నాయి. వారిని తీసుకెళ్లేందుకు ఇవాళ కూడా వాయుసేన హెలికాప్టర్లను మోహరించారు. కేదార్నాథ్ యాత్రికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా విపత్తు నిర్వహణ దళాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొండచెరలు విరిగిపడిన కేరళలోని వయనాడ్ జిల్లాలో సహాయ చర్యలు 5వ రోజు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు, అధునాతన పరికరాలతో ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. సహాయ చర్యలో నైపుణ్యమున్న ప్రైవేట్ కంపెనీలు, వాలంటీర్లు, సైన్యం, పోలీసులు, విపత్తు విభాగాలకు సహకరిస్తున్నారు. కొండచెరలు విరిగిపడిన ముండక్కై, చూర్మల ప్రాంతాల్లో బండరాళ్లు, కర్రలు, శిథిలాలను తొలగిస్తున్నారు. శుక్రవారం నుంచి కొండచెరలు విరిగిపడిన ప్రాంతాలను జోన్లుగా విభజించి GPS ఉపయోగించి సహాయ చర్యలు ముమ్మరం చేశారు. వైమానిక ఛాయాచిత్రాలు, సెల్ఫోన్ డేటా ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ చేశారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడితే తక్షణ వైద్య సాయం చేయడం కోసం పెద్ద సంఖ్యలో వైద్య నిపుణులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో భారీ యంత్రాలు తరలించేందుకు మార్గం సుగమమైంది. వయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నదీ తీరం వెంబడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వయనాడ్ విలయంలో మృతుల సంఖ్య 308కి చేరింది. వయనాడ్లో కొండచెరలు విరిగిపడిన ప్రాంతాల్లో సినీ నటుడు మోహన్ లాల్ పర్యటించారు. మోహన్ లాల్ భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్నారు. సైనిక దుస్తులో వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సైనిక క్యాంపుకు మోహన్ లాల్ చేరుకున్నారు. అక్కడ అధికారులతో సమావేశమై సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత సైనిక వాహనంలో కొండచెరలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ నష్టం వివరాలను సైనిక ప్రతినిధులు మోహన్ లాల్ కు వివరించారు. సినీ పరిశ్రమలో చేసిన సేవకుగాను గౌరవ సూచకంగా మోహన్ లాల్ కు 2009లోనే టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేశారు. దేవతలను ఆరాధించేందుకు గుడులు కట్టడం మన దేశంలో సర్వసాధారణమైన విషయం. అక్కడక్కడ క్రీడాకారులు, సినీ నటులు, రాజకీయ నేతలకు కూడా గుడులు ఉన్నాయి. కానీ గ్రహాంతరవాసికి ఆలయం ఉందనే విషయం మీకు తెలుసా? అది కూడా దేశంలోనే ఉంది. తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక వ్యక్తి గ్రహాంతరవాసికి ఆలయం కట్టి పూజలు చేస్తున్నారు. మల్లమ్మూప్పన్ పట్టి సమీపంలోని రామ గౌండనూర్కు చెందిన సిద్దర్ భాగ్య అనే వ్యక్తి శివాలయాన్ని నిర్మించారు. మూలమూర్తిగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ పక్కనే ఒక మండపంలో అగస్త్య మహర్షి, మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. దేవుళ్లతో పాటు గ్రహాంతరవాసికి పూజలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు గ్రహాంతరవాసి విగ్రహాన్ని అత్యంత ఆసక్తిగా చూస్తున్నారు. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతరవాసులు పుట్టారు. ఈ విషయాన్ని అగస్త్య మహర్షి గ్రంథాల్లో రాశారని సిద్దర్ భాగ్య తెలిపారు. అందుకే విగ్రహాలు ప్రతిష్ఠించి పూజిస్తున్నారని ఆయన చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడి 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తుండగా బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లేదు బండి మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి 5 ఏళ్ల బాలుడి మృతికి కారణమయ్యాడు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్లో ఈ ఘటన జరిగింది. బాలుడు తల్లిదండ్రులతో కలిసి బైక్పై ఇబ్రహీంబాగ్ నుంచి రోడ్డుపైకి వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. మద్యం మత్తులో కారు నడిపినట్లు, కారులో మద్యం సీసాలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. విభజన చట్టం రాష్ట్ర పునర్నిర్మాణం కేంద్ర బాధ్యత అనే అంశంపై గుంటూరులో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాజకీయ కక్షతో జగన్ అమరావతిని నాశనం చేశారని హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటిని సాధించేందుకు పౌర సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమలు పెట్టాలనేది చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. కడపలో సమగ్ర భారీ ఉక్కు కర్మాగారం సెయిల్ సహకారంతో నిర్మించాలి. దుగ్గరాజపట్నంలో ఒక భారీ వాడరేవుని నిర్మించాలి అని 2018 నాటికి ఆ పనులు ప్రారంభం కావాలి. 2018 నాటి అయితే అక్కడ అధ్యక్షత ఏమొచ్చిందంటే దుగ్గరాజపట్నం సాధ్యం కాదు. కారణం ఏంటంటే దుగ్గరాజపట్నం దగ్గరలోనే స్టార్ కేంద్రం మన శ్రీహరికోట నుంచి ర్యాకెట్లు పంపుతాం కదా, అది ఉంది. రెండోది అక్కడ పులికాట్ సరస్సు అని చెప్పేసి అది సాధ్యం. ఓకే, దుగ్గరాజపట్నం కుదరదు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం, దుగ్గరాజపట్నం అక్కడ రాశారు, కుదరలేదు. రామాయపట్నం ప్రకాశం జరిగితే, రామాయపట్నం నిర్మాణం జరిగితే అక్కడ పరిశ్రమల అభివృద్ధి చెందితే ఎనుకబడి జిల్లా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏం చేశారు, రామాయపట్నం దగ్గర వాటర్ పెట్టడానికి శంకుస్థాపన చేశారు. రాజధాని అభివృద్ధి కోసం అసలు ఇక్కడ కావచ్చు లేదా 3 రాజధానులు రాజధాని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత నిధులు ఇచ్చింది, ఎంత ఖర్చులు చేశారని అడిగారు. సమాధానం అంటే మీరే చాలా ఆశ్చర్యపోతారు. 0. బహుశా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాగ హైకోర్టుకి ముళ్ళ పద్ధతుల మధ్య, లేకపోతే పెరగొట్టుల మధ్య, లేకపోతే రోడ్లు లేని దాని మధ్య మట్టి బురదలు వెళ్ళే పరిస్థితి భూప్రపంచంలో ఎక్కడ మాకు తెలుసు. హైకోర్టులో ఇలాంటి పరిస్థితి లేదు. మేము చాలా కోర్టులు తిరిగాము దేశవ్యాప్తంగా. ఒక రోడ్డు వేసే పరిస్థితి లేదు. నేను సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్ళాను ఇంటికి. అంటే రాజకీయంగా ఒకరి మీద ఒకరి కక్ష సాధింపు చర్యలు తీసుకుందాం, వాళ్ళు అపాయింట్ చేసేది తీసేద్దాం, వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు రాజధాని పెడితే వీళ్ళు అసలు అక్కడ రాజధాని లేకుండా చేద్దాం అనేటువంటి ఉచితమైనటువంటి సంకుచిత స్వభావం రాజకీయ వ్యవస్థ నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో పట్టిన. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సీఎం ప్రతి ఒక్కరి వద్దకెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కొంచెం వెనక్కి రాబోతుంది. 2 ఎక్కలు విరిగిపోతుంది. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించి విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వేసి భూదందాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అనధికారికంగా మరో 1000 వరకు ఉంటాయని అంచనా. వీటిపై సమగ్ర విచారణ చేయడానికి టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను నియమించారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఈ బృందాలు 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనున్నాయి. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉమ్మడి కడప జిల్లాలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయడంతో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. కబ్జా చేసిన స్థలాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. సెంటు స్థలం 10 నుంచి 13 లక్షల వరకు విక్రయిస్తున్నారు. లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారు. కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వేశాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీటిలో అత్యధికంగా కడప నగరంలోనే 400 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై విచారణ చెయ్యాలని ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి.
దీంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ నాగసుందరి కడపకు చేరుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో అధికారులు 10 బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో అక్రమ లేఅవుట్లపై విచారణ ప్రారంభించారు. మదనపల్లె కంటే భారీ స్థాయిలో కడపలో 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ప్రజాసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. 3 టౌన్షిప్లు వేసినారు మేడం. ఈ టౌన్షిప్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని కలెక్టర్ ఏదో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ దగ్గర నుండి పాల్పడినారు. శ్మశానం ఉంది, శ్మశానం ఆక్రమించారు. పూర్వామెల్ల ఏరియాలోనే దాదాపు 5-6 వేల ఎకరాలు పూర్వామెల్ల, కాల్స్పాడు, కాశీనాయన 3 మండలాలలోనే 7-8 వేల ఎకరాలు ఉంది. ఒక్క కాశీనాయన మండలంలోనే 5-6 వేల ఎకరాలు ఉంది. ఇట్లా మొత్తం అంటే గిద్దలూరు బార్డర్ దగ్గర నుంచి ఇటు అనంతపురం బార్డర్ వరకు 1000 ఎకరాలు 7 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున భూమాఫియా చేతలేకపోయింది. అన్ని రికార్డులలో పాత డేట్లేసి రిజిస్ట్రేషను అంటే ఎక్కించేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ అధికారులు పూర్తిగా సహకరించారు. జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, జగన్మోహన్ రెడ్డికి భూముల అడ్డాగా ఇది మారింది. మొత్తం ఈ 5 సంవత్సరాల కాలంలో భూమి అనేటువంటిది లేకుండా మొత్తం కొల్లగొట్టారు. దీన్ని జాగ్రత్తగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా కాపాడుతారనే నమ్మకం మాకైతే ఉంది. కానీ ఇంకా కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు, శ్మశానాలు, చెరువులు, కుంటలు, ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి పెట్టినటువంటి వివిధ ప్రభుత్వ శాఖల స్థలాలు అన్నీ కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైనాయి, ఈరోజు ఆక్రమణకు గురైనాయి. కాబట్టి కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. రియల్ ఎస్టేటు దందా జరుగుతూ ఉంది. భావన టౌన్షిప్లో పూర్తిగా గవర్నమెంట్ స్థలంలో వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వీటన్నింటిపైన చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకి, హక్కుదారులకి, ఎవరైతే కొన్నారో కొన్న వాళ్ళకు కూడా విశ్వాసం పోతుందని చెప్పడం జరిగింది. ఆమె చాలా కూలంకషంగా మేము 1 రోజు కాకపోతే 2 రోజులు 3 రోజులైనా ఉండి విచారణ చేస్తాం, సమగ్రమైన వివరాలను సేకరిస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందుకు మేము తప్పకుండా ఇక్కడితో ఆపం. వీళ్ళు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే చలో విజయవాడ నిర్వహించైనా అక్రమ దందాలు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా, దీంట్లో రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అట్లాగనే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు భూములన్నీ పనిచేసుకున్నారు. వీళ్ళ అబ్బా జాగీరైనట్టు. మదనపల్లె డివిజన్లో రెవెన్యూ అధికారుల బాగోతం బహిర్గతమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు చుట్టుకుంది. ఆ తరహా వ్యవహారం కడప జిల్లాలోనూ విచ్చలవిడిగా సాగిందని, వీటిపై సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తే భారీ అక్రమాలు వెలుగు చూస్తాయని స్థానికులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలోని సంజీవని వైద్యాలయంలో ధన్వంతరి వార్డును మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. సంజీవని వైద్యాలయంలో అదనంగా ఏర్పాటు చేసిన పడకలు, వైద్య సేవల్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పామూరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఇవాళ 2 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, 2 అంబులెన్స్ ఉన్నాయి, నేను చూస్తున్న ఎక్స్రే ఎక్విప్మెంట్ కూడా అనేక జీజీఎస్లలో, గవర్నమెంట్ కాలేజీలలో కూడా, హాస్పిటల్స్ లో కూడా లేని, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో లేని సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఎక్విప్మెంట్ ఇక్కడ రూరల్ లో ఉన్న పేదవాడికి అంతర్జాతీయ వైద్యం అందించాలని ఒక కాంక్షతో, ఒక ధ్యేయంతో, ఒక ఆశయంతో, ఒక సంకల్పంగా భావించారు రవి ప్రకాష్ గారు. దానికి ఆనంద్ గారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ వద్ద కాంట్రాక్టు కార్మికుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. శుక్రవారం బాటమ్ యాప్ షిఫ్ట్లో విధులు నిర్వహిస్తూ కాంట్రాక్టు కార్మికుడు అన్వర్ బాషా మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అన్వర్ బాషా చనిపోయాడని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. We want justice. 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 We want justice.